మీరు అంటే రేపు ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా? ముందు ఎంత బలోపేతమవుతాము సంస్థాగతంగా, అదేవిధంగా జాతీయ అంశాలు కూడా చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. హైదరాబాద్లో నిన్న మొన్న రాజకీయాలు వేడెక్కడ కూడా మీరు గమనిస్తూ ఉన్నారు. ఎవరు ఎంత స్పేస్ తీసుకుంటారో ఇప్పటికైతే ఇంకో నిర్దిష్టమైనటువంటి అంచనా కూడా లేదు. మేమెంత స్పేస్ తీసుకుంటారో ప్రజల దగ్గర పోతే తప్ప అర్థం కాదు. ప్రజల దగ్గర పోయి మేనిఫెస్టో పెట్టి కదలికలు చూసిన తర్వాత మా యొక్క కదలికల్ని మా యొక్క లక్ష్యానికి దగ్గరగా ఎవరు కూడా మీతో మేము ఉంటాము అందరం కలిసే చేద్దామన్నప్పుడు ఖచ్చితంగా పొత్తుకుపోతాం. లేదు మేమే నిలదొక్కునే అవకాశం వస్తే ఖచ్చితంగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తాం. అల్టిమేట్గా మేము పొత్తుతో పోయినా మేము స్వతంత్రంగా నిలబడ్డా కూడా స్పష్టమైనటువంటి లక్ష్యం ఏమిటంటే ఈ రాష్ట్రంలో సబ్బండ వర్ణాలకు సాధికారతని సామాజిక న్యాయాన్ని అందించాలి. పేదలు కులాలకు అతీతంగా అందరి పేదల కూడా సంక్షేమాన్ని కూడా మనమే ఎజెండాగా చేసుకోవాలి. ఉద్యమకారుల యొక్క అభివృద్ధిని హక్కున చేర్చుకోవడం కూడా ఒక ప్రధానంగా ఉండాలి. ఇవన్నీ ఉంటాయండి. ఇప్పుడు మీకు తెలియని విషయం కాదు, నయంకి సంబంధించినటువంటి ఆస్తుల సమస్య ఉంది. ఇన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక ఇష్యూలో సడన్గా దాన్ని వైండప్ చేసి కూర్చున్నారు. ఏ కదలిక లేదు. మీకు 2 రోజులు అరెస్ట్ చేస్తాడు, అరెస్ట్ వస్తుంటాయి పోతుంటాయి, లీకేజీలు తప్ప పని కాదు. నేను అడుగుతున్నా, వేల మంది నయం బాధితులు ఉన్నారు, వాళ్ళకి ఆస్తి రావాలి కదా. అంటే ఈ ప్రెషర్ ఎవరు చేయాలి? మాలాంటి వాళ్ళం రాజకీయంగా ఏర్పడినాడు ప్రెషర్ చేస్తాం. ప్రెషర్ చేసినాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది నయం బాధితులు ఈ పార్టీలకు రారా? ఉద్యమకారులందరికీ రేపు పెద్దపీట వేస్తాం. 10,000 ఎకరాల భూమిని ఖచ్చితంగా ఉద్యమకారుల కోసం ఇండ్లు ఇవ్వడానికి సిద్ధం చేస్తామంటే రారా? ధర్నా చౌక్లో తలలు వలగొట్టుకున్న వాళ్ళందరికీ రేపు మా ప్రభుత్వం వస్తే ప్రభుత్వ పరంగా ధర్నా చౌక్ని మేమే ఏర్పాటు చేస్తాం, దానికి మంత్రిత్వ శాఖ ఒక ఉన్నతాధికారి నియమిస్తుంటే రారా? తర్వాత ఒక పక్క రాష్ట్రంలో ఢిల్లీలో ఒక ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్స్పెరిమెంట్ జరిగింది. పైసలే కావాలని నిజాయితీగా పనిచేసేటువంటి ప్రజాప్రతినిధులు వద్దా అని చెప్తే మిడిల్ క్లాస్ కన్విన్స్ కాదా? బహుజన్ సమాజ్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఒక ఎక్స్పెరిమెంట్ చేసి నిలదొక్కోలేకపోయినాయి. ఇవాళ ఒక నిజాయితీగా పనిచేసేటువంటి తత్వాన్ని వీళ్ళ దగ్గర నుంచి ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని సామాజిక న్యాయ ఎజెండాగా పోతామంటే ఇవాళ బీసీఎస్సీలు రారా? ఎంబీసీలకు బీసీలో అంతర్భాగం చేసి గొప్ప ప్రాధాన్యం ఇస్తుంటే ఎంబీసీలు రారా? చెప్పండి. సో ఇంత పెద్ద స్పేస్ ఉండే అవకాశం ఉందంటారు. ఇవాళ మీడియా ప్లేస్ ఏ కీ రోల్ అండి. అంటే ఒక్క విషయం అండి, తెలంగాణలో సొంత కాలం మీద ఇంకా సొంత తెలంగాణ మీడియా అంటూ నిలబడలేదు. ఇప్పటికీ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక వర్గం నుంచి మీడియా నడుస్తుంది. నడిచినప్పటికీ కూడా ఉమ్మడి రాష్ట్రం లోపల కూడా వాళ్ళ సహకారం అందించింది తెలంగాణ ఉద్యమానికి. సరే కొంత అపసవ్య దొరలు అక్కడక్కడ దొరికినప్పటికీ కూడా సాధారణంగా చూసుకుంటే అయితే ఈనాడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం అపసవ్యాన్ని ఎత్తు చూపేటువంటి దాంట్లో ఉన్నటువంటి జాప్యం ఏదంతో ఈ మాత్రం జాప్యం కూడా ఉమ్మడి రాష్ట్రంలో లేదు. కానీ ఇది ఐస్ బ్రేక్ అయిద్దని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆంక్షలు పెట్టిండ్రు, మాట్లాడినటువంటి ఛానల్ అన్ని కట్ చేసి ప్రయత్నం చేసిండ్రు. అందుకోసం ఒక దశలో తెలంగాణ ఇంటి పార్టీగా ఆవిర్భవించాం. మేము తెలంగాణ ఉద్యమ వేదిక నాడన్నాం. ఇది కటింగ్ ప్లేయర్ పార్టీ, హక్కులను కటింగ్ చేయదలుచుకున్నది. కేబుల్ ఆపరేటర్ల దగ్గర నుంచి బెదిరించేసి కనెక్షన్ లేకుండా చేసింది. తెలంగాణలో ఉన్నటువంటి మీడియా సహకరిస్తే మీ మీద ఆంక్షలు లేకుండా చూస్తామన్నాం. ఇవన్నీ కూడా సానుకూల పరిణామాలు చూపెడతాయి అనుకుంటున్నాం. ఒక్క మాటలు చెప్పాలంటే తెలంగాణలో తెలంగాణ ప్రత్యామ్నాయ రాజకీయాలు కోరుకోవడానికి ఒక్క తెలంగాణ ఛానల్ కూడా ఇవాళ సిద్ధంగా లేదు. అయినప్పుడు కూడా ఐస్ బ్రేక్ అయిద్దని అనుకుంటున్నాం. మిగతా ఛానల్స్ కూడా సహకరిస్తాయని అనుకుంటున్నాం. ప్రింట్ మీడియాకి వచ్చేసరికి ప్రింట్ మీడియా అంతో ఎంతో అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా రాస్తున్నారు, ఇంకా రాయాలనే కోరుకుంటున్నాం. అంటే ఏ స్పేస్ అయితే కాంగ్రెస్కు బీజేపీకి తెలుగుదేశంకి ఇచ్చినరో ఒక మరో ప్రధాన ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించే మాకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం. రిక్వెస్ట్ నేను ఆల్సో చాలా కాలం నుంచి పీరియాడికల్స్ రాసినాము, ఆర్టికల్స్ రాయగలను. ఓ పోయేటికి ఒక ఎస్టాబ్లిష్డ్ పోయేటిక్ తెలుగు సాహిత్యంలో ఉన్న నేను కాబట్టి నాకు అందరు సర్కిల్ ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రముఖ ఎడిటర్లందరూ కూడా నిరంతరం నాతో పాత సర్కిల్ ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు. వారితో కూడా వీఆర్ నెగోషియేటింగ్. అందరు కూడా కోఆపరేట్ చేస్తే భావిస్తున్నాం. మా బిహేవియరు, మా మంచితనము, మేము పోయే పద్ధతి నచ్చి వాళ్ళు తప్పకుండా హక్కున చేర్చుకుంటారని భావిస్తాం.